నలుగురు అందమైన అమ్మాయిలు వచ్చేస్తున్నారు. గర్ల్స్ రూమ్స్ లో హీరోల ఫోటోలు ఎందుకు అతికించుకుంటారు? రియల్ లైఫ్ లో వాళ్ళకి సైడ్ కొట్టడం కుదరదు కాబట్టి పిక్ లో చూసి సైడ్ కొట్టుకుంటాం. పూజ కూడా చేస్తారా? మీరు ఎప్పుడైనా చేశారా ఈ పని? నేను ఎప్పుడు చేయలేదు. షో అమ్మాయిలు ఎంతసేపు గోడకు పిడకలు కొట్టడం కాదమ్మా, అప్పుడప్పుడు హీరోల ఫోటోలు కూడా కొట్టండి. నేనెక్కడ చూసి చచ్చానే, మీ నాన్నగారు చూడనివ్వలేదే నన్ను. ఇంకేం చూసావమ్మా? మనం ఏ జనరేషన్ లో ఉన్నావు? నువ్వు ఏ జనరేషన్ మాటలు మాట్లాడుతున్నావే? పిచ్చి తల్లి, క్యారెక్టర్ లో ఉండు. గుర్తొచ్చింది అమ్మగారు. అమ్మగారు ఏమిటే ఏమిటే నువ్వు అసలు ఒక పాత్రలో ఉండవా? అమ్మాయిలు పెట్స్ ని ఎక్కువగా పెంచుకోవడానికి కారణం ఏమిటి? పెట్స్ పెంచుకుంటే ఫేత్ఫుల్, అబ్బాయిలు పెంచుకుంటే వేస్ట్ఫుల్ కాబట్టి పెట్సే బెటర్. ఎట్లయినా ఫ్యూచర్ హస్బెండ్స్ తోటి ఆడుకుంటారు, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ఆ బాయ్ ఫ్రెండ్లతో తిరిగిన ఫోటోలన్నీ ఆ ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను పెట్టొద్దని. ఆ రోజుల్లో నీకు బాయ్ ఫ్రెండ్ దొరకలేదని మాకు కూడా ఉండకూడదు అంటే హౌ? ఆ జనరేషన్ లో నాకు దొరకకపోవచ్చు, కానీ నాకు ఈ జనరేషన్ లో దొరికారు. బాయ్ ఫ్రెండ్లు ఎంతమంది ఉన్నా నీకు ఓ మొగుడు కావాలి. అందుకనే పెళ్లి చేసుకునేది. మొగుడు కాదు, బకరా కావాలి. ఎలాంటి విషయాలలో అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు? ఎగ్జామ్స్ లో అబద్ధం చెప్పడం. చదువుకున్నావా అంటే నేను చదువుకోలేదు, ఏం చదువుకోలేదు అంటే. అసలు నిన్న రాత్రి అంతా చదవలేదు వే, అసలు ఎంత టెన్షన్ తెలుసా, కరెంటు కూడా పోయింది ఇంట్లో. మళ్ళీ ఇటు తిరిగి అసలు నిజాలు ఒక్కటైనా నిజం చెప్తారా అమ్మాయిలు అబద్ధాలు చెప్పడానికి? అమ్మాయిలు ఒక్క నిజం అబ్బాయి గురించి చెప్పండి, నాకు తెలియాలి. నీలో ఏం మ్యాటర్ లేదురా, మూసుకోరా. నీకెలా తెలుసు? నువ్వే చెప్పావుగా మొన్న, తెలీదా? వాడికి ఎలా తెలుసు? కుచ్చుకుచ్చు పోతాయేమో ఇద్దరి మధ్యలో, మనకేం తెలుసు? నిన్ను చూస్తే కూడా ఎవరు కనుక ఫీలింగ్ వస్తుందా? ఒకప్పుడు సినిమాలకి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఏదైనా చూడకూడని సీన్ తెర మీద వస్తే నాన్న పల్లీలు ఏరుకోండి అని కింద పడేసేవాళ్ళు 4 పల్లీలు. నాకు కూడా పడేసి ఉంచండి అమ్మా కొన్ని, నేను ఏరుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు క్యాష్ లో.